సో అందరికీ జై శ్రీరామ్ అండి. ప్రజెంట్ అయితే మనం షిలాంగ్లో ఉన్నాం. షిలాంగ్లో వచ్చేసి పెట్రోల్ బంక్లో ఉన్నాను నైట్. ఇక్కడనే పడుకున్నాను వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనకు కాఫీ కూడా ఇస్తుర్రు వాళ్ళు. సో ఇది తాగేసి మనం వెళ్ళిపోదాం చిరపుంజి చూసుకొని మనం త్వరగా రిటర్న్ కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అమర్నాథ్ వెళ్ళాలి ఇంకా. బాగుంది. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇక వెళ్ళిపోతున్నాం, తాగేసి వెళ్ళిపోదాం. సో గాయస్, మనం అయితే చిరపుంజికి వెళ్తున్నాం కదా. మొత్తం అప్పులే ఉన్నాయి చూడండి ఇంకా. మొత్తం తోసుకుంటూ వచ్చిన మొత్తం అడవి చూడండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చిరపుంజి నాకు 45 కిలోమీటర్స్ వస్తుంది. 2 రోజులు అడిద్దేమో ఇట్లా ఉంటే వెళ్ళడానికి. చూద్దాం. ఇంకా ఏం తినలేదు, తినడానికి కూడా ఏం లేదు ఇక్కడ. మనం ఏం తినలేదు కాబట్టి సో మనం అరటి పండు అయితే తీసుకుంటున్నాం. బనానా 100 రూపాయలు అంట. ఏమో మళ్ళీ చూడాలి కదా. యాపిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సంత్ర పండ్లు అన్నీ ఉన్నాయి. మనం అయితే బనానా తీసుకున్నాం. బనానా వచ్చేసి 100 రూపాయలు అంట. ఏంద్రా ఇది, చూద్దాం. స్కానర్ ఓకే. हो गया भैया. भैया Thank you. ओके, थैंक यू, वेलकम. ఏంట్రా ఇవే కిలో ఉన్నాయి. వామ్మ. తీసుకున్న బనానా అయితే తింటున్నాను. తినేసి వెళ్ళిపోవాలి. సో ముంగల ఎక్కడైనా వాటర్ ఉంటే వాటర్ నింపుకోవాలి. వాటర్ అసలు లేవు, చూడాలి. ఇంకా 40 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా చిరపుంజి. 2 రోజులు పడుద్దేమో మరి, ఏమో చూద్దాం. సో గైస్, మనం అయితే అలా ముందుకు వచ్చి ఒక ఊరు వచ్చింది. ఊరు చూడండి ఎట్లుందో, మొత్తం ఫారెన్లో అయితే ఉంది మొత్తం కనిపించడం. నన్ను అరుస్తుంది అనుకున్నా. అరుస్తుంటే అది ఎట్లుంది తెలుసా మొత్తం. ఇప్పుడైతే మనం విలేజ్లోకి వెళ్ళి వెళ్తున్నాము. షిలాంగ్ అంటే ఈ విలేజ్ కొద్దిగా మంచిగా ఉంది అబ్బా. మొత్తం ఫారిన్లో తిరుగుతున్నట్టు ఫీల్ ఉంది. ఇక్కడ మనుషులు కూడా అట్లే ఉన్నారు, తెల్లగా ఎర్రగా, ఇంగ్లాండ్లో ఉన్నట్టు. నైస్. ఇక్కడ వచ్చేసి 2 ట్రైబులు ఉంటాయంట ఈ మన మేఘాలయాలో. కాశీ ఒకటి, గారో. ఇప్పుడైతే మనం కాశీలోనే ఉన్నాం. మొత్తం కాశీ ట్రైబ్స్ వాళ్ళే ఇక్కడ. గారో వాళ్ళంటే అటు సైడ్ అవుతుంది, అది మన తూరా సైడు అటు సైడ్ అవుతుంది. అది వీటిని కాశీ హిల్స్, వెస్ట్ కాశీ హిల్స్, ఈస్ట్ కాశీ హిల్స్ ఇట్లా ఉంటాయి వీళ్ళకు పేర్లు. అమ్మా
పడింది. మనం చూసుకోలేదురా బాబు, ఏమైందబ్బా అనుకున్నా. ఏ జాకెట్ దాంట్లో ఇరుక్కున్నది, నేను ఏమైందని నేను పరిచయం పడుతున్నా. ఇక్కడ ఏమైనా అయితే ఇక్కడికి వెళ్ళి సైకిల్ షాప్స్ కూడా లేవు మనకి దీన్ని ఇట్లా కాకుండా ఇట్లా కట్టుకుంటా. ఓకే, పైషాన్ ఏమైందిరా అబ్బా అనుకున్నా. చిరపుంజి ఇంకా మనకు 30 కిలోమీటర్లు ఉంది. దాదాపు 25 కిలోమీటర్లు అయితే వచ్చినాం మార్నింగ్ నుంచి. చూద్దాం ఈరోజు వెళ్తామా లేదా అనేది. ఇక్కడ మీకు లొకేషన్ చూపెడతాను ఒకటి. అక్కడ కింద చూస్తురా, వాటర్ మొత్తం నీట్గా ఉన్నాయి. ఓ మనం చాలా అంటే చాలా మీదికి వచ్చినాము. మొత్తం గుట్టలే గుట్టలు, కింద వాటర్ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. చీగలిని పూట ఇక్కడ మన తెలుగు టీఎస్ అయింది చూడాలి. హైదరాబాద్. అరే మీరు తెలుగు వాళ్ళ? అవును. ఓకే. మీరు మేము తెలుగు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనే ఇక్కడ అస్సాంలో ఉంటుంది. ఆహా, బోర్డు చూసి ఆగాను. ఓకే. నేను కూడా బోర్డు చేసి అక్కింది టీఎస్. టీఎస్ నెక్స్ట్ ఎటు? ఇది లాస్ట్ ఎటు? లేదు, చిరపుంజి నుంచి రిటర్న్ గువాహటి. ఓకే. గువాహటి నుంచి హరిద్వార్. ఓకే. అక్కడ నుంచి ట్రైన్లో వెళ్తా. హరిద్వార్ నుంచి కేదార్నాథ్. ఎన్ని రోజులకి? ఇంకా మొత్తం 1 year అనుకున్నా. ఓకే ఓకే. యూట్యూబ్ ఛానల్ పెడల్ విత్ విక్కీ. పెడల్ విత్ విక్కీ. మీరు చిరపుంజి వెళ్తున్నారా? నేను చిరపుంజి వెళ్తున్నాను. పెడల్ విత్ విక్కీ. డిఐ పెడల్ విత్ విక్కీ. భరత్నగర్ ముసాపేట్. ముసాపేట్ భరత్నగర్. మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగరా? ఎంత టైం పడుతుందో ఇప్పుడు వెళ్ళడానికి? ఇంకా 30 కిలోమీటర్స్. ఎట్లా? బాయ్నా. ఓకే ఓకే, బాయ్. చలో బాయ్ 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 బాయ్. మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి కనిపిస్తూ ఉంటారు. ఏం చేద్దాం? చూస్తురా ఎట్లుంది
అంటున్నా. బా 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 బా. ఏమన్నా ఉందా? ఊళ్ళేళ్ళు ఇట్లుంటాయి ఇక్కడ మొత్తం. ఇప్పుడు నేను ఇండియాలో లేను, ఫారిన్లో ఉన్నా. ఫారిన్లో మనకి బ్రిడ్జ్ లాగా అనిపించి ముందర వచ్చింది. ఇటు ముందులో చూడండి లొకేషన్ మాత్రం. కింద వాటర్ వెళ్తూ ఉంటాయి నాకు తెలిసి. ఇక్కడ చూడండి ఏంద్రా ఇది, స్వర్గమేది. అవును. సో గైస్ మనం అయితే ఫుల్ పీక్లో ఉన్నాము, చూసుకోవచ్చు. ఇక ఇక్కడ టూరిస్ట్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ మనం ఇంకా చిరపుంజి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్లు చిరపుంజి. సో గైస్ చూస్తున్నారా ఇక్కడ, దీన్ని చూస్తుంటే మీకు అర్థమైపోవాలి. మనం మేఘాలయలో మేఘాల్లో నడుస్తున్నాం. మీద మేఘాలు చూసుకోవచ్చు మొత్తం. బా స్వర్గం రా ఇది. సో గైస్ ఈ ఊరు వచ్చేసి మేఘాలయ టాప్లో ఉన్న విలేజ్ ఇదే. మొత్తం టాప్ అంటే మొత్తం టాప్లో ఉన్నాం. చూస్తూ ఉంటేనే సుకూన్ అనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ ఉండిపోతుంటే నేను ఇంకా రాకపోతుండే తెలంగాణ. ఏమైనా ఉందా? రే 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 అటు సైడ్ చూస్తే అసలు గుట్టలే కనిపిస్తలేవు. మేఘాలయాలో ఉన్నా మొత్తం. ఎంతైనా వీళ్ళ అదృష్టమా బా వీళ్ళది, ఇంత మంచి నేచర్లో ఉండటం అనేది. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇక్కడ పుట్టిరు వీళ్ళు. బస్ ఏం మాట్లాడాను, ఖాళీ చూస్తూ ఉండండి వ్యూ అంతే. మాట్లాడేది ఏం లేదు, చూస్తూ ఉండండి. మేఘాలు చూడండి, మేఘాలు బాబా కూల్ ఉంది మొత్తం కూల్. అరే ముందలా ఏముందో కూడా కనిపించట్లేదు అసలు.